కొన్ని కొన్ని భలే విచిత్రంగా ఉంటాయి. అప్పట్లో అగ్రిగోల్డ్కి మొట్టమొదటి యనమల రామకృష్ణుడు ప్రెస్ మీట్ పెట్టినటువంటి సందర్భంలో అగ్రిగోల్డ్ ఆస్తులు జనానికి కట్టాల్సిన డబ్బుల కంటే డబల్ ఉన్నాయి, వాళ్ళు తొందరపడి కంగారుపడి అనవసరంగా మూసుకున్నారు అని చెప్పారు. ఆ తర్వాత దాంతో సమంగా ఉన్నాయన్నారు, ఆ తర్వాత తగ్గిందన్నారు, ఆ తర్వాత 20% కూడా లేదన్నారు. ఫైనల్గా వేల కోట్ల రూపాయల డబ్బులు ఏమైపోయినాయి ఇప్పటిదాకా తెలియదు. ఆ తర్వాత జగన్ వచ్చాక 10,000 రూపాయలు 20,000 ఉన్న వాళ్ళకి ఇచ్చాడు. ఆ తర్వాత మిగతాది అయిపోయింది, ఆస్తులు ఎక్కడిదక్కడే ఉండిపోయినాయి. అగ్రిగోల్డ్ది చేశారు కదా అని చెప్పేసి జగన్కి ఓటు వేయలేదు, అదే సందర్భంలో చేయలేదు కదా అని ఓటు వేయనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది ఒక ఆస్పెక్ట్. అదే సందర్భంలో ఇప్పుడు ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే గొంతలు పడినటువంటి రోడ్లకు సంబంధించి ఒక్కసారి నేను చెప్పేది తప్ప రైటా అన్నది అబ్జర్వ్ చేయండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లోనే 300 కోట్ల రూపాయలు, హైయెస్ట్ 550 కోట్ల వరకు రాశారు. టోటల్గా గుంటలు శాంతం ఏది ఎడ్జులు కూడా సరి చేయాలంటే ఇంకో 200 కోట్లు, గుంటలకు ఒక 300 కోట్లు అవుతుంది. ఇది రాసింది ఏది నివేదికల ఆధారంగానే, అధికారులు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగానే. ఇప్పుడు అకస్మాత్తుగా 1121 కోట్ల రూపాయలు ఉట్టి గోతులు పూడ్చడానికి అవుతుందంట. అంటే ఎవరు పెంచేసి ఉంటారు? కాంట్రాక్టర్లు పెంచేసి ఉంటారు, అధికారులు పెంచేసి ఉంటారు. ఎందుకని? ఆవురుమంటున్నటువంటి వాళ్ళు తినేయడానికి. అంతకుమించి వేరే ఏమైనా ఉంటుందా? నెల తిరక్క ముందే 500 కోట్ల రూపాయలు పెరిగిపోతుంది తొట్టి గుంటలు పూడ్చడానికి. మిగతా దాంతో కలిపితే అప్పుడు 2,000 కోట్లు అవుతుందా? అంటే నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పా, ఇరిగేషన్, రోడ్లు, భవనాలు వీటిట్లోనే ఇప్పుడు కాంట్రాక్టర్ లెవెల్లో తినడానికి అవకాశం ఉండేటటువంటి. ఇప్పుడు అకస్మాత్తుగా గుంటల ఈ నెల వారం రోజుల్లో ఏమైనా ఎక్స్ట్రా పెరిగిందా ఈ నెల రోజుల్లో? అంటే లేదు కదా. బట్ ఈ రేటు ఇట్లా అకస్మాత్తుగా పెరిగిపోయింది. ఇట్లాంటివి జరిగిపోతూ ఉంటుంటాయి. మనం దీన్ని ఏమీ చేయలేం, చూస్తా కూర్చుని అవునా అనుకోవడం మార్కే పరిమితం అవుతుంది.